నమస్కారం. జనవరి 9వ తారీఖు తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో ఓ చారిత్రాత్మకమైనటువంటి దినం. ప్రాంతీయ పార్టీని స్థాపించి 9 నెలల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించినటువంటి నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి దినం. భారతదేశ రాజకీయాల్లో సంక్షేమ పాలన, ప్రజాపాలన శ్రీకారం చుట్టినటువంటి దినం జనవరి 9వ తారీఖు. 40 సంవత్సరాలు పూర్తయినాయి. తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు, నేటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉంటే నిరంతరం అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు గురించి ఆలోచనతో పరిపాలన సాగించింది. ప్రతిపక్షంలో ప్రజలు తిరస్కరించినా, ఎన్ని సీట్లు ఇచ్చినా మరో ఆలోచన లేకుండా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ అనేక ఆటుపోట్లని తట్టుకొని ఈ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతుంది. బటన్ నొక్కడం ఒకటే కాదు, తెలుగుదేశం మేము ఒకటే డిమాండ్ చేశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 4 సంవత్సరాల 8 నెలలుగా డిమాండ్ చేస్తున్నాం. మీకు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ పథకాలు ఎన్ని రద్దు చేశారో ప్రకటించగలరా అని, ఏ కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చారో ప్రకటించగలరా అని అడిగాం. చెప్పే పరిస్థితి ఉందా? ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ పథకాలు ఇవి ఉన్నాయి, ఇవి రద్దు చేసాం చెప్పమనండి. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి ఇంత ఖర్చు పెట్టింది, మేము ఇంత ఖర్చు పెట్టామని చెప్పే పరిస్థితి ఉందా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక బ్రాందీ షాపుల్లో క్యాషే ఎందుకు తీసుకుంటున్నారు చెప్పే ధైర్యం ఉందా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బ్రాందీ షాపుల్లో ఎవరి ముందు అమ్ముతున్నారు, ఆ ఫ్యాక్టరీలు ఎవరి అని చెప్పే దమ్ముందా? ఇసుకకి కాంట్రాక్టర్లు ఏనాడైనా ప్రభుత్వ చలానాలు కాకుండా లక్షల్లో క్యాష్, ప్రభుత్వ అధికారులు లక్షల్లో క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారు? చలానాలు ఎందుకు కట్టించుకోవట్లేదు? డీడీలు ఎందుకు తీసుకోవట్లేదు చెప్పే దమ్ముందా? 5 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, ఇసుక మీద కేసులు, మద్యం మీద కేసులు 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరిని బెదిరించి, భయపెట్టి, లొంగ తీసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద భ్రమలు వీడిపోయినాయి. చాలా స్పష్టంగా చెప్పాం, సంక్షేమ కార్యక్రమాలు రద్దు కావు. సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయడం ద్వారా మేము అధికారంలోకి వచ్చాక పరిపాలన సాగించడం కాదు తెలుగుదేశం పార్టీ. ఆదాయం ఎలా పెంచుకోవాలి? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయా? కరెంటు ఛార్జీలు పెరిగినాయా? మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, పెంచలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 9 సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు, పన్నులు. అందరూ చెప్తున్నారు కదా, చెత్త ముఖ్యమంత్రి, చెత్త పన్ను అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 5 విడతల మీటింగులు పెట్టుకొని వాళ్ళ పార్టీలో వాళ్ళ అభ్యర్థులు ఉండకూడదని, ఒక ఆయన ఉంటే నేను రానని ఒక ఆయన ఉంటే మేము రామని ఒక ఆయన, వాళ్ళ గోలని మా మీద ఎందుకని చెప్పడం.
అయ్యా మేము ఓడిపోతున్నాం మాకు వద్దని పారిపోతున్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళు మీరే మీడియా మిత్రులందరూ మేమే స్టోరీలు చూస్తున్నాం. పిలుపుల మీద పిలుపులు వస్తున్నాయి 4 ఏళ్ల తర్వాత. ఏదో ఒకటి మేమేమనుకుంటున్నామంటే నిన్న మధ్యాహ్నం దాకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు వీళ్ళతో అనుకున్నాం. ఆయన అసలు మాట్లాడలేదంట, చూడలేదంట. ఆడెవరో తలుపు సాటు ఎవరో మాట్లాడుతున్నారంట వీళ్ళతో. మా గురించి ఎందుకయ్యా? ఇప్పుడు వాళ్ళకి 1000 కోట్లు పెట్టుబడులు పెట్టేవాళ్ళు అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకి ఈ నెల్లూరు పార్లమెంటు 7 రోజులు క్వాడ్ జమ్మితే 1000 కోట్లు వస్తుంది. ఆ 1000 కోట్లు ఈ పార్లమెంటుకి అసెంబ్లీలకు పెడతారు. వాళ్ళకు ఉంటారు అభ్యర్థులు. కాకపోతే కొట్టుకుంటున్నట్టున్నారు. అది ఎందుకు తెలియదు మాకు, ఎందుకు కొట్టుకుంటున్నారు. 2000 కోట్లు అంటే నెల్లూరు పార్లమెంటుకి రేపు ఖర్చు. అవన్నీ ఎదుర్కొనే వాళ్ళు ఆలోచన చేసి కదా వాలంటీర్ల ద్వారా ఓటర్ లిస్టు ద్వారా గెలవాలనుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్కి అనేక ఫిర్యాదుల తర్వాత ఈరోజు రేపు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ లిస్టు అక్రమాల మీద స్వయంగా వాళ్ళే వచ్చి సరిచేస్తామన్నారు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఆ ఓటర్ లిస్టులు సరిచేస్తారని చెప్పి అనుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.